తెలుసు కదా, పల్చగా ఉంటాయి కదా, అవి ఆ రోజులు అలా కాల్చేవారు అనమాట. మరి ఆవిరి కుడుము అనేది ఇడ్లీ కంటే మంచిది. ఎందుకు అంటే చాలామందికి ఏదో ఆడవారికి అనుభవం ఉన్న వారికి తెలుసు తప్ప మగవారికి ఈ డిఫరెన్స్లు తెలియవు. అది తెల్లగా ఉంటుంది, ఇది తెల్లగా ఉంటుంది, ఒకటే అని అనుకుంటారు. ఇడ్లీ తయారు చేసేటప్పుడు అండి 1 కప్పు పప్పుకి మినప్పప్పు తీసుకుంటే 2 కప్పులు ఉప్పుడు రవ్వ వాడతారు. ఉప్పుడు రవ్వ అంటే బియ్యాన్ని, తెల్లటి బియ్యాన్ని తడిపెట్టి నానిన తర్వాత బియ్యాన్ని ఎండపెట్టి దాన్ని రవ్వగా చేస్తే దాన్ని ఉప్పుడు రవ్వ అంటారు. ఈ ఇడ్లీలో ఉప్పుడు రవ్వ మేజర్ షేర్ అనమాట. 1 కప్పుకి 2 కప్పులు ఉప్పుడు రవ్వ వెళుతున్నది. అందుకని వైట్ రైస్ అంటే ఎంటీ కార్బోహైడ్రేట్స్, మినప్పప్పు తక్కువ వెళుతుంది. అంచేత వైట్ ప్రొడక్ట్స్ అయిన బియ్యము దాని ప్రొడక్ట్స్ వాడకం ఎక్కువ మంచిది కాదు. డయాబెటీస్కి, షుగర్కి, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరగటానికి, అట్లాగే ఒబిసిటీ పెరగటానికి